सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदाशिव समारंभं शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సాయినాథుడి అనుగ్రహంతో ఆశీర్వాదంతో మళ్ళీ మనకొక అందమైన అద్భుతమైన శనివారం సాయంకాలాన్ని తానే ప్రసాదంగా ఇచ్చి తన భజనలో తన స్మరణలో తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబాదయ్యతో 20 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈశావాస్య ఉపనిషత్ అధ్యాయం గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ 21వ అధ్యాయంలోకి వెళ్ళాలి. సో మనందరికీ తెలుసు సచ్చరిత్ర ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం అద్భుతమైనది, అందమైనది, గొప్ప సాధనా మార్గాన్ని తెలియచేస్తుంది. ప్రతి అధ్యాయంలో కూడా సాధనా మార్గం ఉంటుంది. ప్రతి అధ్యాయంలో కూడా ప్రేమపూరితమైన సాయి యొక్క లీలలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కూడా సాయినాథుడి యొక్క సర్వ సమర్థత్వం, అంతర్యామిత్వం, సర్వ వ్యాపకత్వం, సర్వజ్ఞత మనకు అద్భుతంగా తెలియజేయబడుతూ ఉంటుంది. ప్రతి అధ్యాయం కూడా సాయినాథుడే సాక్షాత్ పరబ్రహ్మ అన్న దానిని కూడా మన ముందు ఉంచుతూ ఉంటుంది. అయితే ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి ఇంటర్లింక్, చూడడానికి ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం విడిగా కనిపించినా మనం పరిశీలనగా కనుక అధ్యయన పూర్వకంగా కనుక చదవగలిగితే, అందుకనే ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, దయచేసి పారాయణ చెయ్యొద్దు, పరాయణత్వం చెందని. అప్పుడు అందులో ఉన్నటువంటి ఇంటర్లింక్ మనకు అర్థమవుతూ వస్తుంది. మనల్ని సాయినాథుడు ఒక్కొక్క మెట్టుకు ఎలా తన దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు అన్నది అర్థమవుతూ వస్తుంది. సో ఆ క్రమంలో మనం గనక 15 నుంచి అలా విశ్లేషించుకుంటూ 20 దగ్గరికి రాగలిగితే, 21 దగ్గరికి రాగలిగితే అద్భుతంగా ఉంటుంది. 15వ అధ్యాయం మనందరికీ తెలిసిందే, చోల్కర్ చక్రాఖ్యానము అధ్యాయానికి నామకరణం. కానీ యాక్చువల్ గా ఏంటి, సాయి తన యొక్క సమర్థత్వాన్ని, అంతర్యామిత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతని, తానే సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ అన్న సత్యాన్ని చోల్కర్తో ఒక 5-6 ఓవీలు చెప్పడం ద్వారా మనందరికీ చూపించేస్తుంటాడు. అట్లాగే వెంటనే బల్లిలీవల ఇవ్వడం ద్వారా తన సర్వవ్యాపకంగా అన్ని జీవులలో ఎలా నెలకొని ఉన్నాడు అన్న రహస్యాన్ని కూడా మనకు తెలియజేసేస్తాడు 15. సో మనకి తెలియజేసి ఆ తర్వాత 16, 17 అధ్యాయాలు మనందరికీ తెలుసు. మదనుగ్రహము, బ్రహ్మజ్ఞాన నిరూపణము 16, 17 అధ్యాయం. ఏదైతే 15లో బాబా స్వయంగా చెప్పాడో బ్రహ్మతత్వం గురించి, దాని నిరూపణని 16, 17 అధ్యాయంలో ఇస్తారు. 16వ అధ్యాయం చూసినట్టయితే బ్రహ్మజ్ఞానం పొందటానికి మనకి ఏమేమి అడ్డం వస్తాయో చెప్పుకుంటూ వస్తాయి. 17కి వచ్చేటడికి శ్రేయాలేవి ప్రేయాలేవి, మనం దేనిని కోరుకోవాలి, దేనిని అభిలషించాలి, దేనిని వదిలిపెట్టాలి అన్న విషయాలు అద్భుతంగా సాధనను తెలియజేస్తూ వస్తాయి. ఆ సర్వవ్యాపకుడిని, మనలోనే ఉన్న వాడిని మనం అనుభవించడానికి ఎలా అడుగులు వేయాలి, దానికి లోభత్వం ఎంతగా అడ్డుపడుతుంది. మద్రాసు బహుజన సమాజం స్వతంత్రంలో కూడా చెప్తాడు, డబ్బు ఆశ ఉన్న చోట రాముడు ఉండడు. సో ఆ లోభత్వం ఎలా అడ్డుపడుతుంది, అది లోభత్వం అనేది ఒక డబ్బు మీదే కాదు, ఇది నాది అని ప్రతి ఒక్క వస్తువు మీద మనకు లోభత్వం ఉంటుంది. ఆ లోభత్వం ఎలా అడ్డుపడుతుందో 16, 17లో చూపిస్తూ, దానికి మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, మనస్సుని ఎలా ప్రాక్టీస్ చేయించాలి, చాలా అద్భుతంగా ఉంటాయండి ఒక్కొక్క అధ్యాయాలు కూడా. ఎందుకు ఈ పంజరంలో చిక్కుకున్నావు చిలక, నీకు అద్భుతమైన విశాల విశ్వం ఉంది, ఎగురు అని గురువు మనకు చెప్తున్నారు అని అద్భుతమైన ఉపమానంతో సహా 16, 17 అధ్యాయంలో తెలియచేస్తాడు బ్రహ్మజ్ఞానాన్ని. బాబా వారు అద్భుతంగా చెప్పుంటారు. అందులో చాలా విషయాలు చెప్పుంటారు. ఉపనిషత్తుల్లో చెప్పబడినవంతా కూడా అక్కడ అద్భుతంగా పొందుపరుచుంటారు.
ఆ తర్వాత మనల్ని అనుగ్రహించిన 18, 19 మదనుగ్రహం ఒక హేమాద్రి పంతునే కాదు మనకి. ఎందుకంటే మనది భక్తి మార్గం. భక్తి మార్గంలో భగవంతుడిని చేరుకోవడం చాలా ఈజీ. భక్తిలోనే జ్ఞానం కూడా ఇమిడిపోయి ఉంది. అది అందరికీ తెలియని రహస్యం. సర్వత్రా ఉన్న సాయిని చూడగలిగితే అదే జ్ఞానం, అదే భక్తి. ఆ భక్తి మార్గంలో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని 18, 19 బ్రహ్మజ్ఞానం నిరూపణ రైటే. దానికి అంత కఠిన సాహసాలు ఇప్పుడు మనం చెయ్యగలమా? మనమ్మ తల్లి చెప్తుంది అద్భుతంగా, కుదురుగా కూర్చొని కూడైనా తినలేని మనం ఆ అష్టాంగ యోగాలో ఇంకోటో తపస్సో ఇంకోటో చెయ్యగలమా? చెయ్యలేం. మరి మనకు బాబా ఏం చెప్తున్నారు? ఎలా బ్రహ్మజ్ఞానం పొందమని చెప్తున్నారు? ఏం చెయ్యమంటున్నారు అన్నవి 18, 19లో అద్భుతంగా తెలియజేసి, అందరిలో తనని ఎలా చూడాలి, ఎక్కడ నీకు తేడా వస్తుంది, పని పిల్లలో కూడా నన్ను చూడు, ఈశ్వరుడు అంతటా ఉన్నాడని చెప్పుకోవడం కాదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోమని 20వ అధ్యాయం తెలియజేస్తుంది. సో అక్కడ వరకు కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ 21వ అధ్యాయం కూడా అనుగ్రహ కారణము. అనుగ్రహమే. అసలు ప్రతి అధ్యాయం బాబా మనల్ని అనుగ్రహించింది. ఆయన లీలలు చేసిందే మన కోసం. ఆ 170 లీలలు ఉన్నవే మన కోసం. అవి కథలు కాదండి. కథ అంటే జరిగి ఉండవచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అవి కథలు కావు, వాస్తవాలు. చెప్పారు కదా, బాబానే స్వయంగా చెప్పాడు, వాస్తవమైన విషయాలను సంఘటనలను సేకరించు అని చెప్పారు, ఆజ్ఞాపించాడు యమాద్రి పంతుని బాబా. సో ప్రతి ఒక్కటి వాస్తవం, ప్రతి ఒక్కటి ప్రతి భక్తుడి అనుభవం. అందుకే వాటిని లీలలు అన్న, అంతేగాని కథలు అన్న. లీలలు అన్న స్వయం సాయినాథుడు ప్రదర్శించినటువంటి లీలలు, భగవంతుడు ప్రదర్శించినటువంటి లీలలు. ఆ 170 కథల ద్వారా మనం ఏం చెయ్యాలో మార్గదర్శకం చూపిస్తూ ఉన్నాడు బాబు. అందువల్ల ప్రతి లీల కూడా మనల్ని అనుగ్రహించినట్టే, మనందరి కోసమే సచ్చరిత్రలో పొందుపరచబడింది. అది ఎవరో అనుభవాలే మనం చదివేసుకొని చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవడానికి కాదు, మన మనసులను మార్చుకోవడానికి. మనం ఆ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వ సమర్థుడు అయినటువంటి సాయిపై సంపూర్ణంగా ఆధారపడడానికి. ఇప్పుడు మనం కొన్ని మాటలు గుర్తు పెట్టుకోవాలి. ధూమాలు చెప్తాడు చూడండి, వాళ్ళందరూ 120 ఏళ్ల కిందట మనలాగా సశరీరంగా ఉన్న ఒక మానవుణ్ణి సంపూర్ణ భగవంతుడని ఎంతగా నమ్మగలిగారు. ధూమాలు చెప్తారు తన అనుభవంలో, నా ప్రతి అడుగు సాయి యొక్క నిర్దేశకత్వంలోనే పడుతున్నది అన్నది నాకు అనుభవం అయ్యింది అంటారు. మరి అటువంటి అనుభవం మనం కూడా పొందాలిగా. పైకి చెప్పుకోవడం కాదు, మన మనసులు పట్టుకోవాలిగా, అనుభవించాలిగా. సో అందువల్ల నెక్స్ట్ అధ్యాయానికి అనుగ్రహ కారణము తెలుసుకున్నాం. నేను ఎక్కడుంటాను, ఎలా ఉంటానని ఈ 4 అధ్యాయాల్లో తెలుసుకున్నాం. బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నావు, ఎలా సాధన చేయాలో 19లో చెప్పాను, 20లో మళ్ళీ ఈ సావాసమిదం సర్వం అంతటా ఉన్నానని చెప్పా. మరి దాన్ని నువ్వు ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి, ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చెయ్యాలి, దేన్ని వదులుకోవాలి. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయండి ప్రతి అధ్యాయంలో. మీరు కనుక గమనిస్తే ఇది చెయ్యు, ఇది చెయ్యవద్దు. 19వ అధ్యాయంలో సాధన ఎలా చెయ్యాలో చెప్పాడు. తాబేలు పిల్ల, తాబేలు తల్లి తాబేలు పిల్ల తాబేలును చూసినట్టుగా చూడమని చెప్పాడు సాధన. ఏది చెయ్యకూడదని చెప్పాడు? నింద చెయ్యకూడదని చెప్పాడు. ఎవరి శ్రమను వృధాగా తీసుకోకూడదని చెప్పాడు. ఆ శ్రమ కన్నా ₹1 ఎక్కువ ఇయ్యాలే గాని వాళ్ళ శ్రమను ఏ రకంగానూ దోచుకోకూడదని చెప్పాడు. సో అందరూ రుణానుబంధం కింద వచ్చారు కాబట్టి ఎవరిని చీచి పొమ్మని తరమొద్దని చెప్పాడు. ఇవన్నీ 19లో చెప్తాడు. ఏది చెయ్యకూడదో చెప్తాడు, ఏది చెయ్యాలో చెప్తాడు. అదిగో రాముణ్ణి ఇలా దర్శించు, అంతటా దర్శించు, అన్నిట్లో దర్శించు అని చెప్తాడు. అలా సాధన చెయ్యి అని చెప్తాడు. సో మీరు ఏ అధ్యాయమైనా తీసుకోండి, డూ డోంట్స్ ఉంటాయి. అట్లాగే ఈ 20వ అధ్యాయంలో కూడా మనం ఏమి చెయ్యాలి అన్నది 2 లీలల ద్వారా, ఏమి చెయ్యకూడదు, ఎందుకు చెయ్యకూడదు. చెయ్యకూడదని అందరు చెప్పేస్తారండి, ఎందుకు చెయ్యకూడదు. నువ్వు ఎక్కడ ఉండి సప్త సముద్రాలకు అవతల ఉండి ఏ ఒక్క చెడు పని చేసినా సాయికి తక్షణం తెలిసిపోతుంది.
అందుకు చెయ్యకూడదు. నేను ఎవరితోనో ఒక అబద్ధం ఆడాను, బాబా దగ్గర లేను, బాబా గుళ్ళో లేను, ఇంట్లో దేవుడి రూమ్ లో లేను, లేదా హాల్లో పటం దగ్గర లేను, ఎక్కడో కదా అన్నాను అని నేను అనుకోవచ్చు. కానీ ఆయనకి తక్షణం తెలిసిపోతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చేయకూడదు. ఎందుకు చేయకూడదో మనం చెప్పియాలి. పిల్లలకు కూడా మనం చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. బాబా చెప్పిన మాట 3వ అధ్యాయం. ఇలా తెలియచేసిన నేను, అంటే నేను ఎవరని అనుకుంటున్నావేమో, షిరిడీలో ఏదో గొప్ప అవలియా, ఒక సద్గురువు, అక్కడికి మాత్రమే పరిమితమైన వాడినని అనుకుంటున్నావేమో. ఇలా తెలియచేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. గాలి కన్నా వేగంగా మన చుట్టూతో చరిస్తూ ఉన్నాడు బాబా. గుర్తుపెట్టుకోవాలి మనం. వైఫై కన్నా కూడా స్పీడ్ గా చరిస్తూ ఉన్నాడు. అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీ స్వామిని అని చెప్పేశాడు. ఒకటే మాట. ఇలా నేను మీ స్వామిని అంటే సంపూర్ణ అధికారి మనపై ఆయన. సో అందుకు చెయ్యకూడదు అనేది మనకి తెలిసొస్తుంది. అప్పుడు తెలిసొస్తుంది. ఆ డూస్ అండ్ డోంట్సే ప్రతి అధ్యాయంలో చెప్తూ వస్తాడు. అందువల్లే ప్రతి అధ్యాయం సాయినాథుడి యొక్క అనుగ్రహమే. అవి మనం తెలుసుకునే కొద్దీ మనసుకు పట్టించుకునే కొద్దీ తల్లికి తగ్గ బిడ్డలం అవుతాం. ఆయన అడిగింది మనం అన్నది. గురువుకు తగ్గ శిష్యులు అవ్వమనలా, తల్లికి తగ్గ బిడ్డలు అవ్వండి. నాకు ఇక్కడ శిష్యులు ఎవ్వరు లేరు అనేసాడు. ఒకటే మాట. నాకు ఇక్కడ శిష్యులు ఎవ్వరు లేరన్న. నేను తల్లిని, మీరు బిడ్డలు అన్నారు. తల్లికి తగ్గ బిడ్డలు గండి అన్నారు. సో మనం అందరం కూడా ఆ తల్లి సాయి మాతకి, సాయి తల్లికి తగినటువంటి బిడ్డలమయ్యే ప్రయత్నమే చెయ్యాలి. అటువంటి 20వ అధ్యాయంలో మొదట్లోనే ఒక చిన్న సంఘటన చెప్తాడు యమాద్రి పంత్. ఆయన పని చేస్తూ ఉన్నటువంటి ఊర్లో, ఆ బాంద్రా దగ్గర అక్కడ ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ పీర్ మౌలానా ఉంటారు. అందరూ వెళ్ళి ఆయన్ని దర్శిస్తారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. హిందువులు, ముస్లింస్ అందరూ వెళ్తూ ఉంటారు. ఆయన గొప్ప అవలియా అని పేరు పొంది. ఆయన దగ్గర ఈనూస్ అనే ఒక అబ్బాయి ఉంటే, శిష్యుడిగా ఉంటే, అతను ఈయన దగ్గరికి వచ్చి పదే పదే చెప్పారు, ఒక్కసారి రండి, ఆయన దర్శనం చేసుకోండి, ఇక్కడే ఉన్నారు కదా, ఈ ఊర్లోనే ఉంటున్నారు కదా, ఒక్కసారి రమ్మంటే ఆయన వెళ్ళలేదండి. ఇచ్చుకుంటాడు. సద్గురువులు, సత్పురుషులతో సమాగమం అంత ఈజీ కాదు. వాళ్ళు మనకు అత్యంత సమీపంలోనే ఉన్నా కూడా మనం గుర్తించలేము, వెళ్ళలేము. దానికి ఏదో ఉదాహరణ కావాలని మీరు అనుకుంటారేమో. నా జీవితంలో జరిగిన దాన్నే చెప్తాను అని మొహమాటం లేకుండా 21వ అధ్యాయం మొదట్లోనే పీర్ మౌలాల దగ్గరికి తాను ఎలా వెళ్ళలేదు చెప్తాడు హిమాద్రి. అయినా నాకు అదృష్టం పండింది కాబట్టి షిరిడితో మళ్ళీ సమాగమం ఏర్పడింది. అంటే సద్గురువు ఎప్పుడో పిలిచాడు పీర్ మౌలానా రూపంలో, కానీ ఈయన వెళ్ళలేకపోయారు. మనం ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోవాలండి. మనం ఉన్న చోటే పక్కన గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ జీవ సమాధులు ఉంటాయి. వెళ్ళి దర్శించుకోవాలి, చూసి రావాలి. వాళ్ళలో మనం భేదం చూడకూడదు. బాబా అదే చెప్తాడు. దీనికి గొప్ప ఉదాహరణ ఏంటంటే బినీవాలా ఉదంతం. మనందరికీ తెలుసు. నానాసాహెబ్ చందోర్కర్, బినీవాలా ఇద్దరు షిరిడీకి వస్తూ ఉంటారు. మార్గ మధ్యలో దత్త మందిరంలో దర్శనం చేసుకోవాలని బినీవాలా కోరితే, ఈయన కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఆయనకు ఆ దర్శనం చేయించకుండా తీసుకొని వచ్చేస్తాడు షిరిడీకి. ఆ గోదావరిలో స్నానం చేసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది నానాసాహెబ్ చందోర్కర్. బాబా ఒక మాట చెప్తాడండి, చూడండి ఎంత ప్రేమో. తన పిల్లలు తప్పు చేస్తే శిక్ష కాదండి, గుర్తుపెట్టుకోవాలి. బాబా దగ్గర శిక్షలే ఉండవు, శిక్షణ మాత్రమే ఉంటుంది. శిక్ష ఉండదు. ఆయన శిక్షించడు. తల్లి తన బిడ్డల్ని శిక్షించినప్పుడు చెప్తాడు కదా, తల్లి తన బిడ్డల్ని తరిమేసినప్పుడు, సముద్రం నదులను వెనక్కి మరలించినప్పుడు నేను నా బిడ్డలకు అహితం చేస్తాను. అంటే మనెవ్వరికి ఆయన ఎటువంటి అహితం చెయ్యడు. బాబా ఇది నువ్వు నాకెందుకు చేశావని మనం ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. ఆయన ఇస్తే శిక్షణ ఇస్తాడే తప్ప సాయినాథుడు మన ఎవ్వరిని శిక్షించడు. నేను నా పిల్లలపై కోప్పడడం నేను ఎరుగను అంటాడు.
కోపమే తెచ్చుకోడంట మన పైన, అంత ప్రేమ ఆయనకి. ఇంకా కోపమే మనపై తెచ్చుకోని ఆయన మన మీద ఏదైనా కచ్చగట్టి చేస్తాడండి? ఆలోచించుకోవాలి మనందరం. సో అందువల్ల మనం సద్గురువుల్లో ఎవ్వరిలో కూడా తేడా చూడకూడదు, అందరూ ఒకటే. అక్కడ ఆ ఉదాహరణ కూడా అత్యంత అద్భుతంగా 20వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు ఇస్తారు. నేను పీర్ మౌలానా దగ్గరికి వెళ్ళలేకపోయా, బినివాల ఉదంతంలో అదే కదా జరిగింది. బాబా చెప్పాడు, దత్తుడిని అనాదరం చేసి నా దగ్గరికి ఎలా వస్తావని ప్రశ్నించాడు. ఎలా వస్తావు? నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన దండం పెడితే, దత్తుడికి దండం పెడితే నాకే చెందుతుంది కదా. ఆయన అనాదరం చేసి, ఆయన్ని చులకన చేసి నా దగ్గరికి ఎలా వస్తావు? సో బాబా భక్తులు ఎలా ఉండాలో బాబా తాను ఉన్నప్పుడే మనకి నేర్పించి వెళ్ళాడండి. మనం ఏ గుడినైనా, ఏ మసీదునైనా, ఏ చర్చినైనా దేన్ని మనం అనాదరం చేయటానికి లేదు. అన్నిటి పట్ల మనకు సమభావం ఉండాలి, కానీ మన తండ్రి పట్ల ప్రేమ భావం. అందుకనే ఒక చోట చెప్తాడు మనం ఎలా ఉండాలో చెప్తాడు హేమాద్రి పంత్. అంటే ఇవన్నీ చెప్పుకుంటే తప్ప ఈ అధ్యాయం అర్థం కాదు. మనం ఎలా ఉండాలో చెప్తాడు, అత్యంత అద్భుతంగా చెప్తాడు. పతివ్రత స్త్రీ మార్గ మధ్యంలో ఇంట్లో మామగారు కనిపించినా, మరిది కనిపించినా, బావగారు కనిపించినా వాళ్ళకి కావలసిన సపర్యలన్నీ చేస్తుంది, వాళ్ళని గౌరవ మర్యాదలతో ఆదరిస్తుంది. కానీ తన సర్వస్వం తన భర్తకు సమర్పించినట్లుగా మనం కూడా సాయి పట్ల అంత నిబద్ధత కలిగి ఉండాలి అంటే మిగతా వారినంతా గౌరవించాలి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందువల్లంటే సకల దేవతా స్వరూపము సాయినాథుడే, సకల సాధు స్వరూపము సాయినాథుడే, సకల జీవ స్వరూపము సాయినాథుడే, సకల హృదయ నివాసి కూడా సాయినాథుడే. ఇంకెవరిని చులకన చేస్తావు? కుక్కను కొడితే నన్ను కొట్టాడన్నప్పుడు నువ్వు ఇతర దేవీ దేవతలను దూషిస్తే ఆయన్ని దూషించినట్టు కాదా? ఆలోచించుకోవాలి మనం. ఆలోచించుకుంటే అసలైన సాయి భక్తులు మాత్రం ఎవరిని దూషించము. అదే ఇక్కడ చెప్తాడు. నేను వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి నా గౌరవం ఎందుకు తగ్గించుకోవాలి? అప్పుడు ఆయన జడ్జిగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను ఎందుకు నా గౌరవం తగ్గించుకోవాలి? అందులో మొదటి నుంచి ఈయనకు ఒక గురువుని ఆశ్రయించడం పెద్దగా ఇష్టం లేదు. మనకు తెలుసు కదా, 2వ అధ్యాయంలో తానే స్వయంగా చెప్తాడు కదా, మన కష్టాలను తొలగించలేనప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఏమి చెయ్యాలి అంటారు కదా. అటువంటి ఆయన చేతే ఇంత అద్భుతమైన గురు చరిత్ర రాయించాడు బాబా. సో బాబా దగ్గరికి వచ్చాక ఆయనకి చాలా క్లారిటీ వచ్చింది, అద్భుతంగా సచ్చరిత్ర రాయగలిగి. అలా పీర్ మౌలానా దగ్గరే ఉండి కూడా ఈయన వెళ్ళలేకపోయారు. మరి ఈ సాధు సత్పురుషుల వ్యవస్థ ఎలా ఉంటుంది అన్న రహస్యాన్ని మనకి 20వ అధ్యాయంలో అద్భుతంగా తెలియజేస్తాడు. 20వ అధ్యాయంలో తెలియజేస్తాడు, రతన్జీ ఉదంతంలో తెలియజేస్తాడు, వాసుదేవానంద సరస్వతి స్వామి, తెంబే స్వామి ఉదంతంలో తెలియజేస్తాడు. చాలా చోట్ల మనకి ఈ రహస్యం అద్భుతంగా తెలియజేయబడుతూ ఉంటుంది. ఈ సాధు సత్పురుషులు ఎవరు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి అద్భుతమైన వ్యవస్థ ఏమిటి అనే దానికి ఉదాహరణ ఇస్తాడు 20వ అధ్యాయం మొదట్లోనే హేమాద్రి. ఒక సామ్రాటు, ఒక చక్రవర్తి అక్కడక్కడ అధికారులను పెట్టి తన సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా, బాగా వినండి ఈ ఉపమానం, తన సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా అంటే సామ్రాట్ వేరే, అధికారులు వేరే, అక్కడక్కడ అధికారులను పెట్టి తన అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించినట్టుగా స్వానంద చక్రవర్తి అయినటువంటి సాయినాథుడు తానే అక్కడక్కడ సాధు సత్పురుషులుగా వెలిసి ఈ అద్భుతమైన విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు అన్న ఉదాహరణ ఇస్తాడు అక్కడే మధ్య. ఒక సామ్రాట్ ఏమో అక్కడక్కడ అధికారులను పెట్టుకున్నాడు, కానీ ఈ స్వానందమూర్తి అయినటువంటి సాయినాథుడు మాత్రం తానే స్వయంగా అన్ని చోట్ల సాధు సత్పురుషులుగా వెలసి ఆయా నామ రూపాలతో ఒక్కొక్కరిని ఆకర్షించి, కొంతమందికి అక్కల్కోట మహారాజ్ అంటే ఇష్టం, కొంతమందికి దత్తుడు అంటే ఇష్టం, కొంతమందికి తాజుద్దీన్ బాబా అంటే ఇష్టం, కొంతమందికి మాకు గొలగూడలో వెంకయ్య స్వామి గారు ఉన్నారు నెల్లూరు, వెంకయ్య స్వామి గారు అంటే ఇష్టం, ఇంకొంతమంది ఉపాసిని మహారాజ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ఇంకొక ఆయన అలంది స్వామి అంటే ఇష్టం. ఇట్లా చాలా మంది ఉన్నారు మనకి సచ్చరిత్రలోనే, చాలా మంది సాధు సత్పురుషులు వస్తూ ఉంటారు.
సో ఆ నామంతో ఆ రూపంతో కొంతమంది ఆకర్షించి వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటారు. కొంతమందికి రామకృష్ణులు అంటే ఇష్టం, కొంతమందికి వివేకానందుడు అంటే ఇష్టం. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది రామకృష్ణ పరమహంస అయినా, తాజుద్దీన్ బాబా అయినా, లేకపోతే ఒక వెంకయ్య స్వామి అయినా, సాయినాథుడైనా, వీళ్ళందరూ కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా ఒకటే. మౌల్వీ సాహిబ్ ఉదంతం, రతన్జీ ఉదంతంలో చెప్తాడు, అతనితో నాకు ఏకాత్మత అంటాడు బాబు. ఆ ఏకాత్మత అన్న పదం చాలా చోట వాడతాడు బాబు. మౌల్వీ సాహిబ్ తో నాకు ఏకాత్మత అంటే సాధు సత్పురుషులందరితో నాకు ఏకాత్మత, నా భక్తునితో నాకు ఏకాత్మత మైనతాయి ఉదంతంలో చెప్తాడు నానా సాహెబ్ చందర్ గారు. నా భక్తులతో నాకు ఏకాత్మత అంటే మనందరిలో అంతర్యామిగా ఉన్నది ఆయన. అమ్మా నువ్వు భోజనం చేసేటప్పుడు వచ్చింది కదా కుక్క పంది, వాటితో నాకు ఏకాత్మత. ఈ రహస్యం మనకు గనక అర్థమైందంటే అద్భుతంగా ఉంటుందండి. అన్నిటితో సాయినాథుడికి ఏకాత్మత ఉంది. సో అటువంటప్పుడు ఈ సాధు సత్పురుషుల వ్యవస్థ కూడా ఎలా ఏర్పడిందో చెప్తాడు హేమాద్రి పంత్ అద్భుతంగా. సాక్షాత్ స్వానంద చక్రవర్తియే తన ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి అక్కడక్కడక్కడక్కడ తానే స్వయంగా సాధు సత్పురుషుడిగా వెలుస్తాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉంటాడు. ఇది మనం బాగా అర్థం చేసుకుంటే అప్పుడు వీళ్ళందరూ ఒక్కటే అన్నది మనకు అర్థమవుతుంది. వాళ్ళలో తేడాను చూడము, నాది గొప్ప నీది తక్కువ అన్న మాటలు రావు. అద్భుతమైన అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. వాళ్ళందరినీ మనం గౌరవిస్తాం. వీళ్ళందరూ ఒకటే అని మనకి సాయినాథుడు తెలియజేశాడు కాబట్టి ఆయన అద్భుతంగా ప్రేమిస్తాం. ఈ రహస్యం మనకి చెప్పింది సాయియే కదండి. అందువల్ల సాయిపై అమితమైన ప్రేమ కలుగుతుంది మనకి, ఇంకా ఎక్కువ కలుగుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే మనకు నెక్స్ట్ రాబోయే వినాయకరావు ఠాకూర్ ఉదంతంలో తానే నేనని ఒకరు చెప్పగా చేశాను, చదివాను, ఇక ఆచరణ మీరు చెప్పాలి అంట. ఇంకా మీరు చెప్పినట్టుగా ఆచరిస్తాను అంటాడు వినాయకరావు ఠాకూర్. సో వాళ్ళిద్దరిలో తేడా లేదు అన్న రహస్యం తెలుసుకుంటాడు ఆయన ఠాకూర్, వినాయక ఠాకూర్. అది ఆయనకు అనుభవం ఇచ్చాడు బాబా. ఎంత గొప్ప అనుభవం ఇచ్చాడో ఆ అనుభవంలోకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదంతా మనకు మనమ్మ చరిత్ర చదివితేనే తెలుస్తుందండి. ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ ఉంటుంది. అందులో అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి, ఆ ఉద్యోగం నిలుపుకోవడానికి ఎంత కష్టపడాలి అని ఒక బాగా 2 పారాగ్రాఫ్లు ఇచ్చుంటారు. అక్కడ హేమాద్రి పంతే చెప్తాడు, ఈ ఊక జంపుడు ఈ ఊక దంపుడు ఇక చాలిస్తాను అని. అంటే ఊక అంటే ఉట్టి నూకనేసి దంచుతూ ఉట్టి పొట్టునేసి దంచుతున్నాను, ఆ దంపుడు ఇంకా చాలిస్తానంటాడు. కానీ అన్ని ఓవిలు బాబా ఎందుకు రాయించారన్న రహస్యం కూడా మనకు ఆ లీలలోనే అర్థమైపోతుంది. బాబా చెప్పిన ఒక్క మాటతోనే మనకు అద్భుతంగా అర్థమైపోతుంది. సరే మనం మెల్లగా లీలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాబా దయతో, బాబా అనుగ్రహంతో హాయిగా ఆనందంగా షిరిడీకి వెళ్ళిపోయి, అలనాటి షిరిడీకి వెళ్ళిపోయి బాలులం, చిన్న పసిబాలులంగా మారిపోయి ఆ షిరిడీపుర వీధులంతా తిరుగుతూ అలా 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 సభామండపం దగ్గరికి వెళ్ళి మన కోసం కటటాల దగ్గర తల వంచి చేతులు జాచి ఎదురు చూస్తున్న సాయినాథుడి దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయి అలిసిపోయిన మనమల్ని ఆయన తన ఒడిలో చేర్చుకుంటే, అలనాడు ఆవనిని పొదివి పట్టుకున్నట్టు మనమల్ని కూడా పొదివి పట్టుకుంటే ఆయన ఒళ్ళో కూర్చొని అద్భుతంగా ఈ వినాయకరావు ఠాకూర్ ఉదంతం చదివే ప్రయత్నం అందులో ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి లీలని మనం ఎంత విస్తారంగా చిత్రీకరించుకుంటామో అంత అద్భుతమైన అనుభవాలను కూడా సాయినాథుడు మనకి ప్రసాదంగా ఇస్తాడు, ఆనందాన్ని కూడా ప్రసాదంగా ఇస్తాడు. సో ఈ వినాయకరావు ఠాకూరు ముందు బిఏ పాస్ అయ్యారు. బిఏ పాస్ అయిన తర్వాత అప్పట్లో గవర్నమెంట్ జాబులు రావడమే చాలా కష్టం. 30 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ మళ్ళీ పై అధికారాలు చెప్పిన పనంతా చేస్తూ ఆ తర్వాత ప్రమోషన్ ఎగ్జామ్ రాసుకోవాలి. ప్రమోషన్ ఎగ్జామ్ కూడా రాశాడు. ప్రమోషన్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. పాస్ అయినా ప్రమోషన్ వస్తుందా? రాదు. ఎవరో ఒకరు బదిలీ అయినా అవ్వాలి, లేదా వాళ్ళు పరమపదించాలి, ఆ సీటు ఖాళీ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ ప్రమోషన్ వస్తుంది.
అలా ఆయన కొన్నేళ్లు చెయ్యగా చెయ్యగా మెల్లగా ప్రమోషన్ వచ్చి సర్వే. సో చిన్న ఉద్యోగంలో చేరిన ఆయన సర్వేయర్ అయ్యారు. సర్వేయర్ అయిన తర్వాత బెలగాం దగ్గర, కర్ణాటకలో బెలగాం దగ్గర వడగాం అనే ఊరికి వెళ్ళి అక్కడ సర్వేయర్లందరూ కూడా మకాం వేశారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి చాలా రహదారులు కావచ్చు, లేకపోతే రైల్వే లైన్స్ కావచ్చు, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరి చేత వేయించినవేనండి. వీళ్ళు చాలా చాలా కష్టపడితే మనం ఈ రోజు సుఖంగా రైల్వే లైన్స్ లో కానీ కొండల మీద కానీ తిరుగుతూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. సో అలా ఆయన చాలా కష్టపడి అంత ఇబ్బందులు పడి ఆ ఉద్యోగం సంపాదించుకుని ఉద్యోగాన్ని నిలబెట్టుకుని సర్వేయర్ అయిన తర్వాత కొంతమంది సర్వేయర్లకు అక్కడ బెలగాం దగ్గర ఉన్న వడగాంలో మకాం ఇస్తే అక్కడ మకాం చేశారు. మనం ఏ ఊరికి వెళ్ళినా భక్తుడు అనేవాడు ఏం చెయ్యాలి అనేది సచ్చరిత్ర నేర్పిస్తుంది. వాళ్ళు వెళ్ళింది ఆఫీస్ పని మీద, ఆఫీస్ పని ఒక్కటి చూసుకొని వచ్చేయచ్చు కాదు. అక్కడ ఎవరైనా సాధు సత్పురుషులు ఉన్నారా, ఉంటే వాళ్ళని కలిస్తే బాగుండు అని అనుకున్నాను. సో అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. నీ ముందు ఆ జిజ్ఞాస ఉంటే భగవంతుడు దారి చూపించేస్తాడు. మనలోనే జిజ్ఞాస లేకపోతే సినిమా థియేటర్ ఉందా, నాటకాలు ఎక్కడన్నా వేస్తున్నారా అని వాటికి వెళ్తాం. కానీ వాళ్ళు అలా కాదు. అలా కాదు కాబట్టే సచ్చరిత్రలో నిలబడ్డారు. చాలా మంది అనుకుంటారు ఒక మాట బాబాదైతే, 60 ఏళ్ళు వచ్చాక చేసుకోవచ్చు, అప్పటిదాకా అన్ని చేసుకుందాం అనుకుంటారు. 60 ఏళ్ళు వచ్చాక ఓపిక అయిపోయాక మనం ఎలా బ్రహ్మజ్ఞానం వల్ల వేసే వ్యక్తి దగ్గర చెప్తారు కదా, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటున్నావా, జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకొని. అలా చేస్తే ఏమీ రాదు. అలా కాదు, మొదటి నుంచే మనకు ఆ బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి, సాధు సత్పురుషులను ఆశ్రయించాలని ఉండాలి. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రశస్తమైన దేవాలయం ఉంటే దాన్ని తప్పక సందర్శించాలి. ఎవరైనా మహాత్ములు ఉంటే వాళ్ళని సందర్శించాలి, లేదా వాళ్ళ జీవ సమాధులు ఉంటే వాటిని సందర్శించాలి. అక్కడ కూర్చొని ఆ పాజిటివ్ వైబ్రేషన్ ని కొంతసేపు అనుభవించాలి. ఇవి మనం అందరం చేయాల్సింది. అది చిన్న ఊరు కావచ్చు, పెద్ద ఊరు కావచ్చు. ఏ సందర్భంతో వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్తాం, ఇంకేదైనా కార్యక్రమాలకు వెళ్తాం, ఒక గంట కేటాయించుకుంటే సరిపోతుంది. ఒక గంట అక్కడ ముచ్చటించకుండా పక్కన ఏమున్నాయో కనుక్కొని వెళ్ళేసి వస్తే సరిపోతుంది. ఇది చెయ్యాలి. ఇది సచ్చరిత్రలో చాలా మంది భక్తుల ఉదంతాల్లో మనకు కనిపిస్తాయి ప్రత్యక్షంగా. అలా ఆ సర్వేయర్లందరూ కూడా అక్కడ మకాం వేసి ఉండగా అక్కడ కన్నడ అప్ప అనే గొప్ప మహాత్ముడు ఉన్నారని తెలుసుకొని ఆ మహాత్ముడిని కలుసుకోవడానికి, దర్శించడానికి ఆయన దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్క మహాత్ముడిది ఒక్కొక్క శైలి. కొంతమంది చాలా మాట్లాడతారు, కొంతమంది ఒకటి రెండు మాటలు మాట్లాడతారు, కొంతమంది అసలు మౌనంగా ఉంటారు, ఏమి సమాధానం చెప్పరు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. వీళ్ళు వెళ్ళే సమయానికి ఆయన మౌనంగా నిశ్చల దాస్ రచించినటువంటి విచార సాగర్, ఆ గ్రంథం యొక్క పేరే చూడండి, విచార సాగర్. అంటే విచారించుకోవడం, లోపల విచారణ చేయడం అనేటువంటి సాగరం, అది సముద్రం అంటే. అంటే ఆత్మ జ్ఞానాన్ని ఎలా విచారణ చెయ్యాలి, ఏ విధంగా విశ్లేషించుకోవాలి, ఇవంతా నిశ్చల దాస అందులో అద్భుతంగా రాసుంటారు. ఆ గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. వీళ్ళు ఆయన్ని ఏం ప్రశ్నించలేదు, ఆయన వీళ్ళతో ఏం జవాబు చెప్పలేదు. మనకి ప్రశ్న జవాబులు అవసరం లేదండి. మనం అలా వెళ్ళి కూర్చుంటేనే వాళ్ళ ప్రెజెన్స్ మనకు అద్భుతమైన శాంతిని ఇచ్చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మనందరికి అనుభవమే, కానీ మనం దాన్ని గుర్తించం. మీరు గుర్తించగలిగితే ఒక మహాత్ముడు సమాధి, జీవ సమాధి దగ్గరికి వెళ్ళినా, ఒక మహాత్ముల దర్శనానికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, మీరు గనక కాసేపు ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటే ఆ పరమ శాంతిని మనం అందరం కూడా అనుభవించవచ్చు. అలా ఈయన వినాయక ఠాకూరు, ఆయన స్నేహితులు ఆ పరమ శాంతిని అనుభవిస్తూ కొంత సమయం కూర్చున్నారు అక్కడ. వెంటనే మనం ఏం చేస్తాం, అలా వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలా చేయలే, కూర్చోవాలి. అందుకే గుళ్ళో కూడా కూర్చోమని చెప్తారు. అక్కడ ఉన్న ఆ ప్రెజెన్స్, పాజిటివ్ వైబ్స్ ని మనం అనుభవించాలి కదా. ఆ ప్రశాంతతని మన మనసులు పొంది మనం బయటికి వెళ్తే కొంత సమయం వరకు మన తోటి ఉంటుంది. అలా వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయన ఛాయ్ చూస్తున్నారు. ఆయన చేతుల నిశ్చల దాస్ రచించిన విచార సాగర్ పెట్టుకొని చదువుతున్నారు. వీళ్ళు 4-5 మంది వెళ్ళారు, బాగా గుర్తు పెట్టుకొని. బాబా ఒక మాట చెప్తాడు, నీ వంతు వస్తేనే గాని నువ్వు నాకు గుర్తుకురా.
నేను నిన్ను నా దగ్గరికి లాక్కో. సో వినాయక ఠాకూర్ వంతు వచ్చింది. అందువల్ల బాబా అక్కడ కన్నడప్ప రూపంలో ముందు దారం కట్టాడు, తర్వాత సాయినాథుడి రూపంలో తన దగ్గరికి లాక్కొని. అలా వీళ్ళు ఇంకా కాసేపు అయిపోయింది, వాళ్ళకి పనులున్నాయి, లేచి వెళ్దాం అనుకున్నారు. అందరూ లేచి నిలబడి నమస్కరించి బయలుతూ ఉన్నారు. ఆ బయలుదేరుతూ ఉన్న సమయంలో సరే ఇక వెళ్ళు, అప్పుడు నోరు తెరిచారు ఆయన. అప్పటిదాకా ఏమీ పలకల. సరే ఇక వెళ్ళు, ఇదిగో ఈ గ్రంథాన్ని చదువు. తాను చదువుతున్న గ్రంథాన్ని ప్రాసాదికంగా, అద్భుతమైన మాట హేమాద్రి పంత్ వాడతాడు, ప్రాసాదికం. మన దృష్టిలో ప్రసాదం అంటే విభూతో కుంకుమో, సాధు సత్పురుషుల చేతి నుంచి ఏది పడ్డా అది ప్రసాదమేనా, గుర్తుపెట్టుకోవాలి. బాబా కూడా చాలా మందికి ప్రాసాదికంగా గ్రంథాలను ఇచ్చేవారు. అలా ఆయన కూడా తన ప్రసాదంగా ఆ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది చదువు, దీన్ని వదిలిపెట్టబాక. దీన్ని చదువుతూ ఉంటే నువ్వు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీకు ఒక మహాత్ముడు కనిపిస్తాడు. ఆయన నువ్వు ఏమి ఆచరణ చెయ్యాలో చెప్తారు. సో మనం చదివేది ఏదైనా ఆచరణలోకి రావాలి. ఆచరణ లేని చదువు వ్యర్థం. సో ఎలా ఆచరించాలి, నువ్వు ఏం ఆచరించాలన్నది ఆయనకు బోధిస్తారు అని చెప్పారు. ఆ మాటలు విని ఆయన ప్రశాంతంగా ఆ పుస్తకం తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత చదువుకుంటూ ఉంది. అప్పుడు ఆయనకి మళ్ళీ నానేఘాట్ పర్వతం దగ్గర అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సర్వేర్లు కదా, అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. బాగా వినండి, అద్భుతంగా ఉంది. ఆ నానేఘాట్ పర్వతం మీద కొలతలు తీయాల్సి వచ్చింది ఈసారి. అయితే ఈయన ఇంకా పై లెవెల్ అధికారి కాల, గ్రేడ్ 2 అధికారి, గ్రేడ్ 1కి వెళ్ళాలి. అందువల్ల ఈయనకి గుర్రము కేటాయించారు. మరి ఏమి ఇచ్చారు ఆ పర్వతం ఎక్కడానికి? ఈయన మామూలుగా ఎక్కలేడు. ఆ పర్వతం ఎక్కడానికి ఈయనకు ఒక దున్నపోతును తీసుకొని వచ్చారు. దున్నపోతు మీదే ప్రయాణం చెయ్యాలి, చెయ్యక తప్పదు. కొండ అంటే కొండ ఏమన్నా సక్రమంగా ఉంటుందండి? మామూలు మట్టి రోడ్లో దున్నపోతు వెళ్ళడమే కష్టం, దున్నపోతు మీద వెళ్ళడమే కష్టం. ఇంకా కొండ అంటే గుంటలు మిట్టలు, గుంటలు మిట్టలు, ఏ మాత్రం జారిట పైనుంచి పడిపోవాలి, ఎంత జాగ్రత్తగా కూర్చోవాలి, ఏంది పరిస్థితి. అయినా ఆయన దున్నపోతుతో సర్దుకోక తప్ప, సర్దుకోవాల్సి వచ్చింది. సమయానికి అది తప్ప వేరే లేదు. అదే ఈయన గ్రేడ్ 1 అధికారి అయితే గుర్రం పంపించిందరు. సో ఈయనకి ఇంక ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. ఈయన అందువల్ల ఏం చేశారు, దున్నపోతు మీదే గుర్రం మీద వేసే జీనుని వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ కొలతలకి వెళ్తున్నాడు. వెళ్తుంటే అది ఇటు అటు కదులుతూ ఉంటే పాపం నడుములు కదిలి నడుము నొప్పి కూడా వచ్చింది. ఎట్లో కష్టపడి ఆ పనంతా పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కూడా బదిలీ అయ్యారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క మొదటిలో ఆయన బిఏ పాస్ అయిన దగ్గర నుంచి, బిఏ పాస్ అవ్వకపోతే ఈ ఉద్యోగం కూడా వచ్చి ఉండదు. బిఏ పాస్ అవ్వడం అప్పట్లో చాలా కష్టం. అక్కడ దగ్గర నుంచి ఆయన నానేఘాట్ పర్వతంలో పడ్డ ఇబ్బందుల వరకు ఆయన తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు అద్భుతంగా వర్ణించేశాడు హేమంత్. ఇవన్నీ ఎందుకోసం? ఆదాయం కోసం, సంసారం నడుపుకోవడం కోసం. ఇల్లు గడవాలిగా, ఉద్యోగం చేయకపోతే ఎలా గడుస్తుంది? సో ఇలా ఆయన ఆ తర్వాత కళ్యాణికి బదిలీ అయ్యారు. జుమ్నేర్ నుంచి మళ్ళీ బదిలీ అయ్యి ఈసారి కళ్యాణికి బదిలీ అయ్యారు. కళ్యాణ్లో ఎవరున్నారు? మన నానాసాహెబ్ చంద్రకర్ గారు. నానాసాహెబ్ చంద్రకర్ కు కూడా చాలా చోట బదిలీ అయింది. పండ్రీపురం చెప్తారు, కళ్యాణ్ చెప్తారు, నగర్ అహ్మద్ నగర్ లో ఉన్నారు ఆయన. చాలా చోటుకి ఆయనకు కూడా బదిలీలు అయినాయి. అప్పట్లో బదిలీలు ఎక్కువ ఉండేవి, ట్రాన్స్ఫర్స్ 1 ఇయర్ కల్లా ట్రాన్స్ఫర్స్ అట్లుండేవి. అలాగా అప్పుడు కళ్యాణ్కి ఈయన బదిలీ అయ్యి వచ్చినప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ తో ఆయనకి సాంగత్యం ఏర్పడింది. నానాసాహెబ్ చంద్రకర్ ఇంత అద్భుతమైన భక్తుడు అంటే కలిసి కలవగానే బాబా గురించి చెప్పడం తప్ప వేరే పని లేదు నాన్న. తనని ఎవరు కలిసి మనకు తెలుసు, లోనావాలా స్టేషన్ లో దీక్షితుని కలిసినప్పుడు కూడా వెంటనే సాయి గురించే చెప్పడం మొదలుపెట్టారు.
రా, నీ కుంటితనం వెంటనే తీసేస్తాడు, ఏదైనా ఇస్తానని ప్రతిజ్ఞ కూర్చున్నాడు, రా అని చెప్పి దీక్షితుని పిలుచుకొని వెళ్తాడు. మన హేమాద్రి పంతుని పదే పదే చెప్పి చెప్పి తీసుకొని వచ్చింది మన నానాసాహెబ్ చంద్రకర్ గారు. ఇలా చాలా మంది రావడానికి, డాక్టర్ పరమానంద్ కావచ్చు, బినివాలా కావచ్చు. బినివాలా యాక్చువల్ గా నానాసాహెబ్ చంద్రకర్ యొక్క బియ్యం. ఎవరినైనా సరే బాబా దగ్గరికి పంపించడం, బాబా దగ్గరికి తీసుకురావడం, ఇదే పని. అలా కళ్యాణ్లో వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఇద్దరు అధికారులు కాబట్టి కలుసుకోవడం జరిగింది. చూడండి, ఒకే వేవ్ లెంగ్త్ ఉన్న వాళ్ళని కూడా బాబా అద్భుతంగా కలుపుతాడు, స్నేహితులుగా చేస్తాడు. అందుకే నీ పాద కమల సేవయ్యు, నీ పాదార్చకులతోటి నెయ్యమే మనం అడగాలి. నెయ్యం కోరితే మనం అటువంటి వాళ్ళ దగ్గరే నెయ్యం కోరాలి బాబాని. బాబా, నీతో కలిగి ఉన్న వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చాలు, ఇంకెవరు వద్దు నాకు అని కోరాలి. మనం లౌకికం మాట్లాడే వాళ్ళు మనకు అవసరం లే, బాబా గురించి చెప్పేవాళ్లే మనకు కావాలి. అలా ఇద్దరిది ఒకటే వేవ్ లెంగ్త్ కాబట్టి బాబా గురించి చెప్పడం మొదలు పెట్టేశారు. ఇలా ఇలా ఉంది, రండి వెళ్దాం, సాయినాథుడు ఉన్నాడు అని తనకు కలిగిన అనుభవాలన్నీ చెప్పారు. నేను ఇదిగో ఇవాళ వెళ్తున్నా, ఇవాళ రేపు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నా, షిరిడీకి వెళ్తున్నా, నాతో రండి, నేను తీసుకెళ్లి బాబాని మీకు పరిచయం చేసి ఫలానా ఫలానా అని చెప్పి మీకు ఆయన యొక్క పరిచయాన్ని కలిగిస్తాను, నాతో పాటు రమ్మని చెప్తారు. కానీ ఆయనకి అప్పుడు ఒక కేసు ఉంటుంది. ఆ కేసుకి తాను హాజరవ్వకపోతే మళ్ళీ వాయిదా పడుతుంది. ఆ బాధతో ఆయన ఏం చేస్తాడు, నేను రాలేను, నాకు కేసు ఉంది, అది వెళ్ళకపోతే వాయిదా పడుతుంది, చాలా రోజుల నుంచి కేసు జరుగుతుంది, ఎట్లయినా ఈ కేసుని తేల్చుకొని నేను అప్పుడు వస్తానని. కానీ మన నాన్న వదిలిపెట్టలేదండి. ఆ కేసు అవన్నీ బాబా చూసుకుంటాడు. మనకి దాని గురించిన గోల ఎందుకు, మనకు అవసరం లేదు, మీరు నాతో పాటు రండి, నేను చెప్పేది వినండి అని. బాబా కంటే నానా కంటే స్వయం అనుభవాలు ఉన్నాయి కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగారు. ఠాకూర్ గారికి అంత అనుభవాలు లేవుగా, ఆయన నమ్మకపోతే తనకు కలిగిన స్వయం అనుభవాలను చెప్పాడు. ఏం చెప్పాడో మనకు తెలియదు. తాను పండరీపురం వెళ్తాను అనుకుని అక్కడ వెళ్ళేటట్టుకి బాబా నృత్యం చేస్తూ పండరీపుర జాయచ అనేది చెప్పాడు. లేదు ఇంకెక్కడైనా ఈయనకి కేసులు వాయిదాలు ఉన్నప్పుడు బాబా అక్కడ ఉంచేసుకుంటే, మన ధూమాలను ఉంచుకున్నట్టుగా అక్కడ ఉంచేసుకుంటే ఆ కేసు వాయిదా పడ్డ ఉదంతాలు చెప్పాడు. ఇంక ఏ అద్భుతమైన లీలలు చెప్పాడో తన స్వ అనుభవాలని నాన్న అక్కడ పంచుకున్నాడు. అయినా ఆయనకి నమ్మకం కుదరలేదు, రావాలని అనిపించల. ఆ కేసు మీదే దృష్టంతా ఉండింది. ఇంకా నాన్న ఏమీ చేయలేక షిరిడీకి వెళ్ళిపోయి బాబాని దర్శించుకొని వచ్చేసారు. ఈయన ఆ కేసు కోసం వెళ్ళాడు. ఆ కేసు ఈయన హాజరైనా వాయిదా పడింది. చూడండి, అలా ఉంటుంది. సో మనకి ఏ సాధు సత్పురుషులదో లేదా షిరిడీ ప్రయాణానికో ఎవరైనా పిలుస్తూ ఉంటే వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళ చేత పదే పదే పిలిపిస్తున్నాడంటే అది సాక్షాత్ సాయినాథుడి పిలిపే. మనం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంపలు మునిగిపోయే పని ఉంటే దాన్ని సాయినాథుడు చూసుకుంటాడు. మనం ఆగినా ఆ పనులు జరగవు. అదే అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళాడు, హాజరయ్యాడు, అయినా ఏదో కారణం వల్ల వాయిదా పడింది. అప్పుడు ఇంకా మనసుకి చింత పట్టుకుంది, అయ్యో నేను నానాతో వెళ్ళి ఉంటే బాగుండునే, అద్భుతంగా సాయినాథుడి దర్శనం చేసుకొని ఉందినే, ఇప్పుడు ఇలా పోంగొట్టుకున్నానే, ఆ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఎవరు ఆయనకి పరిచయం చేస్తారు అని మదన పడుతూ కానీ షిరిడీ ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేయకుండా వెంటనే బాబా దగ్గరికి వచ్చేసారు. ఆయన అదృష్టం, ఆయన అక్కడ షిరిడీలో దిగంగానే అప్పుడు బాంబే నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు కదండి. సో మహారాష్ట్ర పూణే నుంచి బాంబే నుంచి అంతా వచ్చేవాళ్ళు కాబట్టి ఆయన స్నేహితుడు అక్కడ ఒకరు తటస్థించడం, ఆయన రా నేను తీసుకెళ్తా, ఎందుకు జంకుతావు, బాబా దగ్గర అసలు అడ్డు అదుపు లేదయ్యా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ద్వారకామాయి 24 గంటలు మన కోసం తెరిచే ఉంటుంది, ఎవరివన్నా వెళ్ళొచ్చు, ఆయన ఆనందంగా దర్శించుకోవచ్చు, రా నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన్ని చెయ్యి పట్టి తీసుకెళ్లడం, బాబాకు పరిచయం చేయడం, బాబా ఈయన ఫలానా సర్వేరు, ఈయన ఫలానా XYZ అని చెప్పడం, ఈయన బాబా కాళ్ళకి నమస్కరించడం, బాబాను చూడంగానే మనసు ఆనంద పారవస్యంతో నిండిపోవడం, అలా బాబా ఎదురుగా కూర్చోగానే బాబా ఒక మాట విసురుతాడండి. అందుకే నేను మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను, తాను సర్వాంతర్యామి అని, సర్వజ్ఞుడని, సర్వ సమర్థుడని, ప్రతి ఒక్కరికి వాళ్ళు రాగానే శాకిస్తాడు బాబా. మీరు ఎవరి లీలైనా తీసుకోండి, అది లక్ష్మీచంద్రుది తీసుకోండి,
అది అదిగో మన హేమాద్రి పంత్ వాటాలో ఏం జరిగిందని అడగడం తీసుకోండి. ఎవరి లీలనైనా మీరు తీసుకోండి, ఒక సపట్నేకర్ది తీసుకోండి, ఒక షేవడేది తీసుకోండి, ఎవరి లీలైనా మీరు తీసుకోండి బాబా దగ్గర. మన పుట్టు పూర్వోత్తరాలని అలా పెట్టేస్తాడు అంతే. నేను నీ అంతర్యామిని అన్న రహస్యాన్ని అలా పెట్టేస్తాడు. వాడు చెప్పుల కోసం వచ్చినా సరే, హరికాబేట జరీకాపేట, నువ్వు పలానా డ్రెస్ వేసుకొచ్చావు, నీ తండ్రి చెప్పేశాడు అంతే బాబా. బాబా ప్రేమ అలా ఉంటుంది. నేను ఎవరో నీకు తెలియజేసేస్తా, నువ్వు పట్టుకోపో, ఇట్స్ యువర్ థింగ్, నా దగ్గర లేదు. నేను ఎవరో నీకు ప్రేమ పూర్ణంగా తెలియజేసేస్తానంట. అదే కదా లక్ష్మీచంద్ర దంతంలో కూడా జరుగుతుంది. దారంతా అడుక్కుంటావు, అప్పు చేస్తావు, భజన చేస్తావు, ఏదన్నా వచ్చి స్వయంగా తెలుసుకోవాలి కానీ అని అంటే, అలా ఇక్కడ కూడా అలా దర్శించుకొని ఆనందంగా కూర్చొని ఉన్న అతనితో బాబా ఒక చెడుకు విసిరి, కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొండెక్కినట్టుగా ఇక్కడ ఏ సులభ ఉపాయాలు లేవు, శరీరాన్ని అరగదీయక తప్పదు. ఇప్పుడు అర్థమైందండి మీకు ఉద్యోగం గురించి, వాటి గురించి బాబా ఎందుకు చెప్పాడో అర్థమైందా? ఒక్క మాటతో అర్థమైపోయిందా? కన్నడ అప్ప చెప్పినట్లు. కన్నడప్ప ఏం చెప్పాడు? చదువు, తర్వాత ఆచరించాలి. ఆ ఆచరణ మార్గాన్ని నువ్వు ఉత్తరాదిగా వెళ్ళినప్పుడు ఒకడు చెప్తాడన్నాడు కదా. ఇప్పటి వరకు నీ ఉద్యోగ నిర్వహణ చేసుకోవడానికి నువ్వు ఎన్నో ఆచరించావు, ఎంతో ఇబ్బందులు పడ్డావు. ఆఖరికి ఇప్పుడు కేసు కూడా ఆ ఉద్యోగ విషయం మీదే కదా కేసు కూడా. ఆ కేసులో కూడా హాజరై వచ్చావు. సో నీకు అక్కడ కొంత నెల జీవితం రావడానికి అంత కష్టపడాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ పరమ పురుషార్థం సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలి? పరమ పురుషార్థం అండి ఇది. బాబాలో బాబాగా మారిపోవడం అనేది పరమ పురుషార్థం. మరి ఆ పరమ పురుషార్థానికి ఇంకెంత కష్టపడాలి ఆలోచించుకోమని చెప్తాడు. కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతుపై కొండ ఎక్కినట్లు కష్టపడ్డావుగా. సర్వేరు ఉద్యోగం నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డావుగా. ఆఖరికి గుర్రం అడిగితే వాళ్ళు గుర్రం ఇకపోతే దున్నపోతు మీద కొండ ఎక్కావుగా. ఎందుకు? నీకొచ్చిన ఉద్యోగం నిలబెట్టుకోవడానికి, నీ ఆదాయం నిలబెట్టుకోవడానికి. ఇక్కడ కూడా నేను చెప్పిన మాట నీ మనసులో నిలబెట్టుకోవడానికి, దాన్ని ఆచరించడానికి, తద్వారా పరమ పురుషార్థాన్ని పొందడానికి సులభ ఉపాయాలు లేవు. ఇక్కడ కూడా శరీరాన్ని అరగతీయక తప్పదు. అందుకనే ఒక చోట చెప్తాడు, ఎముకలు పుల్లలు కావాలి, రక్తం నీరు కావాలి అంటాడు బాబు. సులభ ఉపాయం లేదు, సైడ్ కట్స్ లేవు, షార్ట్ కట్స్ లేవు. శరీరాన్ని అరగదీయాల్సిందే. బాబా చెప్పినట్టు నడుచుకుంటున్నానా లేదా, ఉంటున్నానా లేదా బాబా నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి చర్య ఆయన గమనిస్తున్నాడు లేదా, అదిగో అక్కడ ఉన్నది ఆయన, ఇక్కడ ఉన్నది ఆయన, నా ఇంట్లో ఉన్నది ఆయన, భర్తగా ఉన్నది ఆయన, భార్యగా ఉన్నది ఆయన, బిడ్డలుగా ఉన్నది ఆయన, నేను చూస్తున్న ప్రతి వస్తువుగా ఉన్నది ఆయనే. ఇలా అరగదీయాలి, తప్పదు. అందరితో ప్రయత్నపూర్వకంగా ప్రేమగా ఉండాలి, తప్పదు. అందరినీ సాయి సమానంగా చూడాలి, తప్పదు. కష్టమా కాదా? ఎనుబోతు మీద కొండ ఎక్కిన దానికన్నా ఇది కష్టమా కాదా అండి? ఎంత కష్టము. కానీ ఇక్కడ సులభ ఉపాయాలు ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని అరగతీయక తప్పదు అన్నాడు అంతే. అప్పటికి ఆయన ఆ కర్ణాటక వదిలిన తర్వాత ఏ ఊర్లలో ఎవరెవరిని దర్శించాడో తెలీదు, ఎందరి దగ్గరికి వెళ్ళాడో తెలీదు. కానీ ఇక్కడికి వచ్చేటట్టుకి కన్నడప్ప ఏం చెప్పాడు? ఉత్తరాదిగా వెళ్ళిన నీకు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుందన్నాడు కదా. ఆ మహాపురుషుడు ఈయనే అని ఒక్కసారిగా లైట్ వెలిగిపోయింది. నా జీవితాన్ని ఇంక ముందుకు నడపబోయేది ఈయనే. అప్పుడు చెప్తాడు ఆయన అద్భుతమైన మాటలు అక్కడ వాడు. ఒకరు చెప్పినట్టుగా విన్నాను, ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఉత్తరాదిగా వెళ్ళినప్పుడు ఒకరిని కలుస్తావు అన్నారు. ఇప్పుడు ఇంకొకరు చెప్పినట్టుగా ఆచరించాలి.
సాయి నువ్వే నాకు దారి చూపేయాలి తండ్రి, మీరు తప్ప నాకు వేరే శరణ్యం లేదు, మీరే నన్ను అనుగ్రహించాలి. సరెండర్ అయిపోయాడు అంతే. బాబా దగ్గర మనం చేయాల్సిందంతా అదొక్కటే, సరెండర్ అయిపోవడం, ఆయన చెప్పినట్టు చెయ్యడం. మొదటిది సరెండర్నెస్, మనల్ని ఆయనకి అప్పచెప్పేయాలి. ఇంకా మన జీవితంలో ఏది జరిగినా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం తండ్రి, అంతే. గురువుకు ఒక్కసారి పగ్గాలు అప్పగించి చూడండి అంటాడు యమాద్రి పంత్ అద్భుతంగా. ఒక్కసారి అప్పగించి చూడండి, అప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో తెలుస్తుంది, ఎంత అద్భుతంగా నడిపిస్తాడో తెలుస్తుంది, ఎంత ప్రేమపూరితంగా నడిపిస్తాడో తెలుస్తుంది. ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని సన్మార్గాన నడిపిస్తాడు, శుభ్ర మార్గాన నడిపిస్తాడు అంటాడు బాబా. ఆ శుభ్రమైన మార్గంలో మనల్ని తీసుకెళ్తాడు. నాది విశిష్టమైన మార్గం అన్నాడు, ఆ విశిష్టమైన మార్గంలో తీసుకెళ్తాడు. ఇంకా అంతకు మించినది లేదు, సర్వశ్రేష్టమైనటువంటి మార్గం. ఏదైతే మనం వసుదైవ కుటుంబకం అని నాలిక చివరితో చెప్పుకుంటూ ఉన్నాం, లోకా సమస్త సుఖినో భవంతు నాలిక చివరితో చెప్పేస్తున్నాం, పూజ అయిపోగానే సమస్త లోకా సుఖినో భవంతు నాలిక చివరితో చెప్పేస్తున్నాం. కానీ అది అనుభవంలోకి రావాలి, అందరినీ ఆ దృష్టితో చూడగలగాలి, అంత ప్రేమగా ఉండగలగాలి. అదే మనకి సాయినాథుడిచ్చే ప్రాక్టీస్. సో ఒకరు చెప్పినట్టుగా విన్నాను, ఇంకొకరు చెప్పినట్టుగా ఆచరిస్తాను, తానే నేనని ఒకరు చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది, మీ ఇద్దరిలో ఎలాంటి భేదం లేదు, నువ్వే నన్ను ఆ కన్నడ అప్పగా కూడా నా కాలికి దారం కట్టింది నువ్వే తండ్రి, ఇక నువ్వు ఏమి చెప్తే నేను దాన్ని ఆచరిస్తాను. సో మనం అందరం కూడా బాగా శ్రవణం చేస్తున్నామండి, కానీ ఆచరించాలి. ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా, శ్రవణం అంటే ఇట్లా కూర్చొని సత్సంగంలో వినడం ఒక్కటే శ్రవణం కాదండి, మనం పారాయణ చేస్తూ ఉన్నంతసేపు శ్రవణం చేస్తున్నట్టే అర్థం. మన మనసులో చదువుతూ ఉన్నా మన చెవులు వింటూ ఉండాలి, చెవులు వింటూ ఉన్నంతసేపు ఆ దృశ్యాన్ని మనసు చిత్రీకరించుకోవాలి, అది అసలైన శ్రవణం. ఇప్పుడు మనందరం ద్వారకామాయిలో కూర్చొని ఉన్నాం, ఆయన వినాయకరావు ఠాకూర్ ఎదురుకుండా ఉన్నాడు. బాబా కన్నడప్ప చెప్పినట్టుగా ఎనుబోతుపై కొండనెక్కినట్లుగా ఇక్కడ వేరే ఏ సులభ ఉపాయాలు లేవు, శరీరాన్ని అరగదీయక తప్పదు అని ముక్కుసూటిగా అతనిని చూస్తూ బాబా చెప్పాడు. చెప్పంగానే ఆయనకు ఒక రకమైనటువంటి ఆనంద పారవస్యం కలిగి బాబా పాదాలను అలా గట్టిగా పట్టేసుకున్నాడు. అర్థమైపోయింది, ఇంకా నన్ను ఉద్ధరించేది ఈయనే. గట్టిగా పట్టేసుకున్నాడు, పట్టేసుకొని చెప్తున్నాడు, ఆయన చెప్పినట్టు చదివాను, పారాయణ చేశాను, ఇక మీరు చెప్పినట్టు ఆచరిస్తాను. ఆ చెప్పిన దానిలో ఏముంది, అవచారం సాగర్ లో అంతా ఒకటేనుంది, ఎక్కడికి వెళ్ళినా మ్యాటర్ ఒకటేనండి, ఎక్కడినా సత్యం ఒకటేనండి. అది చదివాను, కానీ దాన్ని నేను ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణకు మీరేం చెప్తారో దాన్ని నేను చేస్తాను తండ్రి, నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అని బాబాకి సరెండర్ అయ్యాను. ఎప్పుడు సరెండర్ అయ్యాడో అప్పుడు బాబా చూడండి, ఇందాకేం చెప్పాడు, సులభ ఉపాయాలు లేవు అన్నాడు, కానీ అత్యంత సులభమైన ఉపాయం చెప్పేస్తాడు. బాబా ప్రేమ అటువంటిదండి. అబ్బే నువ్వు తరింపబడవు ఉద్ధరింపబడవు ఏమి కాదు, వాడు నాకు రుణపడలేదు, అల్లాకు వాడు బాకీ లేదు, వాడు ఈ మసీదు మట్టి ఎవరైనా ఎక్కగలరా, ఇన్ని చెప్తాడు ఆజీ సిద్కి పాల్కే ఉదంతంలో. అయినా ఆయనకి ఎంత ప్రేమ, 3 ప్రశ్నలు అడిగేసి వెంటనే ఆయన మీద కోప్పడేసి, ఆయన అంతమందిలో అవమానించినా ఎప్పుడైతే అహంకారం లేకుండా అలా నిలబడిపోయో ఆయన ప్రేమకు ఈయన లొంగిపోయి బుట్టెడు మామిడి పండ్లు కొనిచ్చేస్తాడు. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి 51 రూపాయి తన చేతిలోది తీసి తను లెక్క పెట్టి మళ్ళీ అతని చేతిలో లెక్క పెట్టిస్తాడు, ఇదిగో నీ పుణ్యం ఇంత సంపాదించుకున్నావు. మళ్ళీ అతన్ని తనతో కూర్చోబెట్టుకుని భోజనం పెడతాడు. బాబా దగ్గర అర్థం కాదండి మనకి, అందుకని తల్లి ప్రేమతోనే నేను పోలుస్తుంటా బాబా ప్రేమను. చాలా మంది ఆయన గురువుగా భావించుకొని ఏదేదో కఠోర సాధనలు చెప్తుంటారు. నాకైతే మనం ఒక్కసారి తల్లిని, అమ్మా తప్పు చేసేసాను, నీ రోజులు నాకు తెలియలేదు క్షమించమ్మా అని చెప్తే తల్లి ఎట్లాగా కడుపులో పెట్టుకుంటుందో మన తల్లి సాయి తల్లి కూడా మనం అట్టే కడుపులో పెట్టుకుంటుందండి. ఆయన ప్రేమ అటువంటిది.
అందుకే చెప్తూ ఉంటాను నేను, అపార కరుణాసింధు. ఆ ప్రేమే మనం అందరికీ పంచాలి. మనకు ఆయన దగ్గర లభించేది ప్రేమే, ఆ ప్రేమనే మనం పంచాలి. సులభ ఉపాయాలు లేవు శరీరాన్ని అరగదీయాలని చెప్పేసి, అంటే ఏ కఠోర తపస్సు ఇంకోటి ఏదో చెప్తాడు బాబా అనుకుంటే, అద్భుతమైన సాధన చెప్తాడు. ఆయనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన సాధన, చాలా సులభమైన సాధన. శ్రద్ధగా శ్రవణం చెయ్యి. ఏది చదువుతున్నా దాన్ని నువ్వు శ్రద్ధగా శ్రవణం చెయ్యి. చెవుల్లో వింటూ ఉండు. వినేది ఎలా వినాలి? హిమాద్రి పంత్ చెప్తాడు, నోటితో సాయినామం, మనసుతో వారి లీల చింతన, హృదయం వారి రూపాన్ని స్థిరపరుచుకుంటే నాకు ఎనలేని శాంతి లభించింది అని. అలా నువ్వు కూడా పారాయణ చేస్తున్నంతసేపు నీ చెవులు వింటున్నాయా? చెవులు వినాలండి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. శ్రవణం అంటే అది. చెవులు విన్నాయి అనే దానికి తార్కాణం ఏంటో తెలుసా మీకు? అది కూడా చెప్తాను నేను. నా చెవులు విన్నాయని నాకు ఎలా తెలుస్తుందమ్మా? నేను చదివే ప్రతి మాట వినిపిస్తుంది, నేను మాట్లాడే ప్రతి మాట వినిపిస్తుంది అనుకోవచ్చు. మన చెవులు వింటున్నాయి అంటే లోపల మన మనస్సు దానిని చిత్రీకరించుకుంటూ ఉండాలి. సింపుల్. మన చెవులు వింటూ ఉన్నాయంటే లోపల మన మనస్సు దానిని చిత్రీకరించుకుంటూ ఉండాలి. అంటే శ్రవణము, మనస్సు రెండు ఏకమైపోవాలి. అది అసలైన శ్రవణం. అది అసలైన శ్రవణం. ఆ శ్రవణం చెయ్యాలి. అది బాబా అందుకనే శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత దాన్ని శ్రద్ధ అన్నాడు. దాన్ని శ్రద్ధ అన్నాడు. అలా శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మరలా శ్రవణం చేసిన తర్వాత మననం చెయ్యి. సో చదివినంతసేపు చిత్రీకరించుకున్నాం, బాబా మాటల్ని చిత్రీకరించుకున్నాం, బాబా స్వయంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని ఇలా వేలు చూపించి చెప్తూ ఉన్నాడు. సదా గుర్తుంచుకో, ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను నీ స్వామిని. ఈ మాట శ్రవణం చేసి చదివేసా పారాయణలో. పుస్తకం మూసేసి మళ్ళీ రేపు పొద్దున ఇంకో అధ్యాయం తీసేసుకుంటున్నా. అది కాదు, మననం చెయ్యాలి. ఎలా మననం చెయ్యాలి? నేను ఎక్కడా ఏం చేస్తున్నా సాయినాథుడికి వెంటనే తెలిసిపోతుందా? ఇలా తెలియజేసిన ఆయన నా అంతర్యామిగా నాలోనే ఉన్నాడా? సర్వాంతర్యామిగా అంతటా ఉన్నాడా? అంతటా ఉన్నాడా? ఆయనే నాకు స్వామి. ఇలా స్వామి అయ్యాడా? ఇలా నేను మీకు స్వామిని అన్నా. ఇది మననం చేయాలి. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం చెయ్యాలి. మననం చేస్తాం, మళ్ళీ మనకు ఆగదు కాబట్టి మరలా మరలా పారాయణ చెయ్యాలి. అద్భుతమైన సాధన అండి బాబా దగ్గర ఉండే సింపుల్ సాధన. చదివేశాను నేను సచరిత్ర 4 సార్లు చదివేశా. ఫలానా అధ్యాయంలో ఫలానా లీల నాకు తెలుసు, అందుకని ఇప్పుడు చదవటం లేదండి. మరలా మరలా చదివితే హేమాద్రి పంత్ చెప్తాడు, ఇది పీయూషాపానం వంటిది, ఎంత తాగుతుంటే అంత తాగాలనిపిస్తూ ఉంటుంది. దీనికి రమణీయత లక్షణం ఉంది అంటే, ఈసారి చదివినప్పుడు ఉన్న ఆనందం నెక్స్ట్ సారి ఉండదు, ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది. కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. అది రమణీయత లక్షణం. సో మరలా మరలా పారాయణ చెయ్యాలి. మరి పారాయణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. చదివాను, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా చర్యలన్నీ సాయినాథుడికి తెలిసిపోతూనే ఉంటుంది. దీన్ని మననం చేశాను. దీన్ని మళ్ళీ మళ్ళీ బాబానే నాతో చెప్తున్నట్టుగా పారాయణ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏ పని చేస్తున్నా బాబా చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. బాబాకు తెలిసిపోతుంది, జాగ్రత్త. ఒకరిని తిట్టకూడదు, జాగ్రత్త. బాబాకు తెలిసిపోతుంది. వాళ్ళ గురించి చెడుగా ఆలోచించకూడదు, బాబాకు తెలిసిపోతుంది, జాగ్రత్త. ఇది ఆచరణ.
శ్రద్ధగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత మననం చెయ్యాలి. మరలా మరలా పారాయణ చెయ్యాలి. ఆ తర్వాత ఆచరణలో పెట్టాలి. బాబా ద్వారకామాయిలో కూర్చొని వినాయకరావు ఠాకూర్కి కాదు, చుట్టూతా ఉన్న మనందరికీ చెప్తూ ఉన్నాడు. శ్రద్ధగా సచ్చరిత్రను శ్రవణం చెయ్యండి. వినండి ముందు ఎవరో ఒకరు చెప్తుంటే. విన్నప్పుడు విన్న విషయాన్ని మరలా మరలా మననం చెయ్యండి లోపల. సాయి అంటే ఇదా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నా, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞుడా, ఆయన సర్వసమర్థుడా, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయనకి వెంటనే తెలిసిపోతుందా. మళ్ళీ దాన్ని మననం చెయ్యండి. మననం చేసిన తర్వాత మరలా మరలా పారాయణ చెయ్యండి. బాబా గురించి తెలుసుకోవడానికి మరలా పారాయణత్వం చెంది చదవండి. పారాయణత్వం చెంది చదవండి. ఒక్కొక్క లీలని శ్రద్ధగా చదువుతూ చిత్రీకరించుకోండి అద్భుతంగా. ఆ తర్వాత ఆచరణలో పెట్టండి. బాబా చెప్తూ ఉన్నారు, దానికి తగినట్టుగా నడుచుకో. నిన్నెలా నడుచుకున్నావో ఈ రోజు కూడా అలాగే నడుచుకుంటే ఎట్లా? నాకే ఉద్యోగం లేనప్పుడు నేను ఎలాగోలాగా నడుచుకున్నా. నాకు మిలిటరీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను దేశ భద్రతా రంగంలో ఉన్నా, దానికి తగినట్టుగా నడుచుకోవాలిగా. నాకు పోలీసులో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను రక్షక దళంలో ఉన్నా, దానికి తగినట్టుగా నడుచుకోవాలిగా. నాకు ఐఏఎస్ కలెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నా, మరి దానికి తగినట్టుగా నడుచుకోవాలిగా. లౌకిక ఉద్యోగాల్లో అందుకనే మనకి ఈ అధ్యాయంలో లౌకికంగా ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు అన్నది ఇచ్చాడు. మరి అక్కడ స్వప్రయోజనం కోసం అంత కష్టపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ పరమార్థ ప్రయోజనం కోసం ఇంకంత కష్టపడాలి. మరి ఇక్కడ కూడా నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు బాబా. అద్భుతమైన పోస్టింగ్ ఇచ్చాడు మనందరికీ కూడా. మీరందరూ నా బిడ్డలు. మీ ముందున్న లక్ష్యం తల్లికి తగ్గ బిడ్డలు కండి. అద్భుతమైన పోస్టింగ్ ఇచ్చాడు మనందరికీ. తన బిడ్డలమని ఇచ్చాడు. 2వ అధ్యాయంలోనే ఇస్తాడు. హేమాద్రి పంతు ఆ హేమాద్రి పంతును పోల్చుకుంటూ ఆయనకి ఇన్ని ఉండొచ్చు కాక నేను బాబా బిడ్డను అంటాడు. ఒకటే మాటతో కొట్టేస్తాడు. సో ఆ నామకరణం ఆయనకొకరికి కాదు, మనందరికీ కూడా బాబా బిడ్డ అన్న నామకరణం ఇచ్చేశాడు బాబా. ఆ పోస్టింగ్ ఇచ్చేశాడు. నువ్వు నా వాడివి కాకపోతే నా దగ్గరికి రాలేవన్నాడు. నువ్వు నా వాడివి కాబట్టే నిన్ను లాక్కొచ్చుకున్నానన్నాడు. సో నన్ను కూర్చోబెట్టుకుని ఆ 170 కథల ద్వారా ఉద్ధరిస్తున్నాడు. లీలల ద్వారా ఉద్ధరిస్తున్నాడు. మాటల ద్వారా ఉద్ధరిస్తున్నాడు. నాపై అమృత వృష్టిని కురిపిస్తున్నాడు. ప్రేమని, అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ఇంతకంటే అనుగ్రహం ఏం కావాలండి? ఇంతకంటే అనుగ్రహం. అందుకనే ఆ అధ్యాయానికి అనుగ్రహకరణము అని. నెక్స్ట్ అధ్యాయం అపమృత్యుహరణం. నువ్వు నన్ను నమ్ముకోనుండు, నీకు వచ్చే అడ్డంకులు నేను వీధి దాకా కాదు కదా, నీ ఊరి చివరిలో తరిమేస్తానని చెప్తా. మనకు అర్థం కాదు. ఆయనపై నీకు ఎంతగా విశ్వాసం కుదురుతూ వస్తుందో అంతగా నీకు ఆయన యొక్క అనుగ్రహం కూడా అర్థమవుతూ వస్తుంది. సో అదే అక్కడ చెప్తూ ఉన్నాడు. అత్యంత అద్భుతంగా తెలియజేస్తుంది. బాబానే స్వయం చెప్పానమ్మా. శ్రద్ధగా శ్రవణం చెయ్యండి. చేసిన తర్వాత మననం చెయ్యండి. మరలా మరలా పారాయణ చేస్తూ ఉండండి. పారాయణత్వం చెంది చదువుతూ ఉండండి. పారాయణ చెయ్యాలి. ఆచరణలో పెట్టాలి. ఊరికే ఇలా ప్రగల్భాలు పలుకొని నేను ఒక గంట సేపు మీకు చెప్పేస్తే కాదు. ఆచరించాలి. ఆచరణలో పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది? బోళించిన కుండపై నీళ్లు కుమ్మరిందంటే ఎంత అద్భుతమైన మాట. బోళించిన కుండ మీద నేను ఎన్ని నీళ్లు మోసుకొచ్చి పోస్తే మాత్రం అది నిండుతుందండి? కుండ తిప్పిచ్చి పెట్టి పోస్తే 2 నిమిషాల్లో నిండుతుంది. అంటే నీ మనస్సుని బోళించేసావు నువ్వు. నీ మనస్సుకు పట్టించటంలా. 19లో బాబా అదే అడుగుతాడు హేమాద్రి పంతుని. నీ మనస్సుకు పట్టిందా ముసలమ్మ కథ? దాన్ని ఆచరించడానికి నువ్వు రెడీయేనా చెప్పు. ఆచరించావా? ఇదిగో నీ జీవితం ఈ పటిక బెల్లంలాగా. మనం అనుకుంటాం బాబా చెప్పినట్టు నడుచుకుంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. బాబా చెప్తున్నాడు, నేను చెప్పినట్టు నడుచుకోరా, నీ జీవితం పటిక బెల్లంలాగా ఎల్లప్పుడూ తియ్యగా ఉంటుంది. నీ పళ్ళాలు ఎల్లప్పుడూ నిండే ఉంటాయి. నీకు నేను నలుదిక్కులా నిలబడి కాపు కాచుకుంటాను. నిన్ను అసలు వదిలిపెట్టను నేను. నిన్ను ఎవరైనా వదిలిపెట్టచ్చేమో, నేను ఆ జన్మాంతం వదిలిపెట్టను. ఈ జన్మే కాదు, నెక్స్ట్ జన్మలకెళ్ళినా నీకు తోడొచ్చి నిన్ను ఉద్ధరించి నన్ను నాలో కలుపుకునే ప్రయత్నం చేస్తానని ప్రతి లీల ద్వారా మనకు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు.
ఆలోచించాలి మనం అందరం, ఆచరణలో పెట్టాలి మనం అందరం. లౌకికం కోసం, ఉద్యోగం కోసం, ఇంకో దానికోసం ఇంత శ్రమ పడుతున్నాం మనం. ఇక్కడ కూడా మన శరీరాన్ని కొంత అరగదీయాలి తప్ప, సాధనా మార్గంలో పెట్టాలి తప్ప. అది ఒక వినాయకరావు ఠాకూర్కి చెప్పలా, మనందరికీ చెప్తున్నాడు. మనందరినీ చూసి ఒకంత బాధ కూడా పడుతూ ఉన్నాడు. చదువుతున్నారే కానీ వీళ్ళు ఆచరణలోకి రావటం లేదే అని బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధనే వినాయకరావు ఠాకూర్ కథ ద్వారా చెప్తూ ఉన్నాడు. ఈ సావాస్యం ఇదం సర్వం అని అంతటా నేనే ఉన్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆచరణలోకి రాకపోతే ఎలా నాయనా? ఈ విధంగా ఆచరించండి. ముందు శ్రద్ధగా శ్రవణం చెయ్యండి, దాన్ని మననం చేసుకోండి. మంత్రం అన్న పనికి అర్థం ఏంటండి? మనసులో పదే పదే మదనం చేసేది, మననం చేసేదే మంత్రం. మరి మనకు మంత్రం ఏంటి? బాబా నోటి గుండా వెలువడిన వచనాలే మనకు మంత్రం, వేరే ఏం మనకు మంత్రం కాదు. బాబా నోటి గుండా వెలువడిన వచనాలు మనకి ఎక్కడ లభిస్తాయి? అందుకనే ఎప్పుడు చెప్తుంటా, సచ్చరిత్ర సాక్షాత్ సాయినాథ్. ఆ సచ్చరిత్రని తెరిస్తే అందులో నుంచి సాయి మనతో ముచ్చటిస్తారు. ఇక చూడండి, వినాయకరావుతో పాటు మనందరం కూర్చుంటే మనతో ముచ్చటిచ్చల, లక్ష్మి ఇలా కాదు ఇలా చేసుకో అని చెప్పలా? నాకైతే చెప్పాడండి, మీకు చెప్పాడో లేదో తెలియదు. నెక్స్ట్ ఆనందరావు పాటంకర్తో వస్తుంది. ఆయనకు కూడా చెప్పాడు, ఆయనకొక్కడికైనా చెప్పాడు, మనందరికీ చెప్పాడు. మనసుని ఎలా నువ్వు పాటలోకి తెచ్చుకోవాలో నెక్స్ట్ చెప్తాడు. బాబా స్పూన్ ఫీడింగ్ లాడండి. అరటి పువ్వులిచ్చి వెండి గిన్నెలో వేసి దాంట్లో పాలు పోసి తేనె వేసి రంగరించి స్పూన్ తో పెడతాడు మనకి. నాయనా నీ మనస్సు ఇది నాకు తెలుసు, నీ మనసుని ఇలా ఇలా మచ్చిక చేసుకో, ఇలా మచ్చిక చేసుకో, ఇలా నా వైపుకు మళ్ళించు. అది వెళ్తుంది లౌకిక విషయాల వైపుకే పరుగులు తీస్తుంది. దాన్ని ఒక్కింత ఇలా మళ్ళించు మళ్ళించు మళ్ళించు. ఆ మళ్ళించడమే ఇప్పుడు బాబా చెప్పిన సాధన. ఆ మళ్ళించకపోతే ఎలా బోళించిన కుండ అవుతుందో, బోళించిన కుండ అయినటువంటి మనస్సు ఎలా ఉంటుందో, ఆ మనస్సు ఎంత పాట్లు పడుతూ ఉంటుందో, ఆ మనస్సును కూడా బాబా సాధన ద్వారా ఎలా, ఎంత సులభమైన సాధన ద్వారా దారికి తెచ్చారు అనేదే నెక్స్ట్ లీలలో చెప్తారు. సో ఈ లీలలో అద్భుతంగా వినాయకరావు ఠాకూర్ ఉద్యోగం సంపాదించుకుంది ఎలా, బిఏ కష్టపడి చదువుకున్నది ఎలా, ఆ తర్వాత ఆయన ఎగ్జామ్ పాస్ అయ్యి ఆయన సర్వేర్ అయ్యింది ఎలా, దానికి ఎంత ఇబ్బందులు పడ్డాడు, సర్వేర్ అయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఇబ్బందులు ఇక్కట్లు పడ్డాడు, ఇన్ని ఇబ్బందులు పడి ఉద్యోగాన్ని నిలబెట్టుకుని సంపాదించుకొని దాంతో పాటే సాధు సత్పురుషుల సమాగమాన్ని కూడా కోరుకుంటూ ఉంటే అటువంటి అతన్ని బాబా దగ్గరికి తీసుకొని సులభ ఉపాయాలు లేవు, నీ శరీరాన్ని అరగతీయక తప్పదు అని చెప్పి మళ్ళీ ఎలా ఆచరించాలో, ఏమి చెయ్యాలో, ఇక్కడ కూడా నీ మనస్సును శ్రమ పెట్టాలి. అక్కడ శరీరాన్ని శ్రమ పెట్టాము ఉద్యోగ ధర్మం కోసం, ఇక్కడ మనస్సుని శ్రమ పెట్టు. మనస్సు కూడా ఒక శరీరమేనండి, సూక్ష్మ శరీరం అంటారు దాన్ని. ఆ సూక్ష్మ శరీరాన్ని శ్రమ పెట్టు. వేరే సులభ ఉపాయం లేదు. బయటికి 1 గంట పారాయణ చేసినా ప్రయోజనం లేదు, 1 గంట పూజ చేసినా ప్రయోజనం లేదు, జపం చేసినా ప్రయోజనం లేదు, గుడికెళ్ళి హారతి పాడినా ప్రయోజనం లేదు. మనస్సుకు పట్టించుకుంటేనే ప్రయోజనం, మనస్సు ఆచరణలోకి వస్తేనే ప్రయోజనం. అటువంటి ప్రయోజనాన్ని కలిగించుకోవటానికే మరలా మరలా పారాయణ చేస్తూ బాబా నోటి గుండా వచ్చిన వచనాలని మననం చేస్తూ అవి మనకే చెప్తున్నాడు, మన ఉద్ధరణకి తోడ్పడతాయని సదా గుర్తుంచుకుంటూ వాటిని ఆచరణలో పెట్టుకున్నాం. మనస్సు వశం కావడానికి ఏం చెయ్యాలో నెక్స్ట్ లీలలో బాబా అత్యంత అద్భుతంగా చెప్తాడు. దాన్ని బాబా దయ ఉంటే, కృప ఉంటే మళ్ళీ వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ కలిగించిన నరసింహారావు దంపతులకి, ఇంతసేపు తన భజనలో, తన ప్రేమలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి, ఇలా చదవాలమ్మా పారాయణ చెయ్యాలమ్మా నేర్పించిన రమేష్ అన్న పాదాలకి, ఓపికగా విన్న మీ అందరి పాదాలకి వందనం చేస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై అండి. సాయిరామ్. సాయిరామ్ అండి.
మంచి ఒక భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది శుభ్రంగా వెరీ క్లియర్గా చెప్పాడు బాబా. మనం ఉద్యోగం కోసం ఎంతో తాపత్రయపడతాం, బాసును మెప్పించడానికి చూస్తాం, లేట్ అయితే కంగారు పడతాం, పరిగెడుతూ ఉంటాం. అలాగే ఎలాగెలాగా దానిని ఎలాగ చేస్తే బాగుంటుందో అని అనేక తికమక పడుతూ దాన్ని ఎలాగైనా సాధించాలని, వాళ్ళ యొక్క మెప్పు పొందాలని, అలాగే ఉద్యోగంలో మనం ముందుకు వెళ్ళాలని మన ప్రయత్నాలన్నీ సాగుతూ ఉంటాయి. రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. ఈ సైడ్ బై సైడ్ ఇది కూడా బాబా చెప్పేది ఏంటంటే, అది ఎంత ఇదో ఈ ఆధ్యాత్మిక రంగం కూడా అలాంటిదే. ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలంటే మనం ఎవరు మెప్పు పొందక్కర్లే. అక్కడ మనకి 4-5 భాషలు ఉంటే వాళ్ళందరినీ మెప్పించుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎన్నో పడుతుంటాయి మనకి. అందరికీ జరుగుతున్నటువంటి సమస్యలే, అందరికీ అనుభవాలే. మనం ఎంత చేసినా కూడా ఎవరో ఒకళ్ళు మన మీద నెగిటివ్గా చెప్పడం, దాని మీద వాళ్ళేమో ముందు అపార్థం చేసుకోవడం, తర్వాత ఏమో మళ్ళీ బాబా దయ వల్ల మళ్ళీ ఇది అవ్వడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి మాయ అనేటువంటిది ఇక్కడ కూడా ఉంటుంటుంది. అందుకని మనం పక్కకి లాగేద్దాం చూస్తుంటుంది మాయ. కానీ మనం పట్టుకున్న పాదాలు చాలా గొప్పవి, మనల్ని పట్టుకున్న చేతులు చాలా గొప్పవి. అందుకని మనం బాబా మీద ఇందాక చెప్పినట్లాగా భక్తి మార్గంలో ఉన్నామంటే మొత్తం ఆయన కాకపోతే ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటూ ఉంటే, ఆయన చెప్పినట్లుగా మనం ఆ మార్గంలో నడిస్తే అన్ని ఆయన చూసుకుంటారు. ఇందాక చెప్పినట్లాగా ఏదో ఫస్ట్ అయితే చాలా కఠినంగా మాటలు, చాలా కష్టం అదే ఉంటుంది, ఈ దారి చాలా కష్టమైంది, నువ్వు నడవలేవురా చెప్పిన బాబా మళ్ళీ తనే మనతో పాటు నడిచి మనని చాలా జాగ్రత్తగా పూల మార్గంలో తీసుకెళ్ళి గమ్యాన్ని చేస్తారు మన బాబా. కాబట్టి మనకి బాబా మాటలే వేదాలు, బాబా చూపించిన మార్గమే గొప్పదైనది. కాబట్టి ఇక్కడ మనం మన ధన్ అంతా బాబా పాదాల దగ్గర పెట్టినట్టయితే అన్నీ ఆయన చూస్తాడు బాబా దయ వల్ల. కాబట్టి ఇక్కడ ఉద్యోగం అంటే సంసారం, అలాగే ఆధ్యాత్మిక రెండు కూడా ఎలా నడుచుకోవాలో బాబా మనకి చూపిస్తున్నాడు ఈ యొక్క లీలల ద్వారా. సాయినాథ్ మహారాజ్కి జై. చాలా అద్భుతంగా ఉంది.